2n కండిషన్. సో ఆవృత బీజ మొక్క యొక్క పత్రకణంలో మనం ఇచ్చిన క్రోమోసోముల సంఖ్య 30. ఎక్కడెక్కడ కనుక్కోమని చెప్పాం మనం? పరాగరేణువు, పురుష సంయోగ బీజం, సంయుక్త బీజం, జైగోట్. ఇప్పుడు వీటి యొక్క స్థితులను ఒకసారి పరిశీలిద్దాం. పరాగరేణువు కనబరిచేటువంటి స్థితి ఏకస్థితికం, పురుష సంయోగ బీజం ఏకస్థితికం, సంయుక్త బీజం ద్వయస్థితికం. అప్పుడు పరాగరేణువు ఏకస్థితికం అయినప్పుడు, పత్రకణం ద్వయస్థితికం అయినప్పుడు 30లో హాఫ్ ఏమంటే ఎంత అవుతుంది? 15 అవుతుంది. అండ్ పురుష సంయోగ బీజంలో కూడా 15, సంయుక్త బీజం యాజ్ ఇట్ ఈస్ అదే నెంబర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 15, 15, 30 అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 2లో మనం ఇలా అడిగాం, ఆవృత బీజ మొక్క యొక్క అంకురచ్చద కణము. అంకురచ్చద కణం అంటే ఎండోస్పర్మిక్ సెల్ మీన్స్ దాని యొక్క స్థితి త్రయస్థితికం, 3n కండిషన్. సో అంకురచ్చదం త్రయస్థితికం అయినప్పుడు, అంకురచ్చదం ఎండోస్పర్మ్ అనేటువంటిది త్రయస్థితికం అయినప్పుడు ఇచ్చిన సంఖ్య ఎంతమ్మా? 30. కనుక్కోమనింది ఎక్కడెక్కడ? స్త్రీ బీజ కణం. స్త్రీ బీజ కణం అన్న స్త్రీ సంయోగ బీజం ఎక్సెల్ అన్న ఒకటే. దీని స్థితి ద్వయస్థితికం. నెక్స్ట్ పిండం. పిండం కనబరిచేటువంటి స్థితి ఎప్పుడు కూడా ద్వయస్థితికం. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం. మాతృకణాలు ఎప్పుడు ఏ స్థితిని కనబరుస్తాయి? ద్వయస్థితికాన్ని కనబరుస్తాయి. అంటే అన్ని 2n కండిషన్ లోనే ఉన్నాయి. బట్ ఇచ్చింది మాత్రం ఏ స్థితికం? త్రయస్థితికం. త్రయస్థితికాన్ని ఏకస్థితికానికి తెచ్చుకుంటే, త్రయస్థితికాన్ని ఏకస్థితికానికి తెచ్చుకుంటే 10 క్రోమోజోములు అవుతాయి. అప్పుడు ద్వయస్థితికానికి తెచ్చుకుంటే 20 అవుతాయి. కాబట్టి ప్రతి 2n కు ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత ఇక్కడ? 20, 20, 20. ఓకేనా? ఆన్సర్ 20, 20, 20. చెక్ చేయండి బాగా.